భూమి గుండ్రంగా ఉందని చెప్పింది మొట్టమొదట మనవాళ్లే. ఆర్యభట్ట. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే. భాస్కరాచార్య. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది మనమే. సుశ్రుతుడు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనవాళ్లే. అగస్త్యుడు. విమాన శాస్త్రాన్ని అందించింది మనవాళ్లే. భరద్వాజ మహర్షి. భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాళ్లే. గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్సైక్లోపీడియా అక్షర లక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే. రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు. కాస్మాలజీ చెప్పిన కపిలుడు. అణువుల గురించి వివరించిన కణాదుడు. డిఎన్ఏ గురించి చెప్పిన బోధిధర్మ. మేఘశాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి. మొట్టమొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉత్సమధుడు. సంగీతాన్ని సారీగామప ప్రపంచానికి అందించిన స్వాతిముని. ఇలా ప్రపంచం కళ్ళు తెరవకముందే మన ఋషులు ఎన్నెన్నో ప్రపంచానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. నా దేశం గొప్పది, నా సనాతన ధర్మం గొప్పది, నా హైందవ ధర్మం గొప్పది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక ఈరోజు తిరుప్పావై 21వ పాసురం గురించి మన అర్చకుల స్వామివారు ఏమని వివరణ చెప్తున్నారు, శ్రద్ధగా శ్రవణం చేద్దాము. జై శ్రీరామ్. వాసుదేవ. ప్రియ భగవత్ బంధువులరా, మన ఆండాళ్ తల్లి ప్రసాదించిన ధనుర్మాస వ్రతంలో ఈరోజు 21వ రోజు. ఈ రోజున నీలాదేవి గోదా బృందంతో కలిసి శ్రీకృష్ణుని మేలుకొల్పటం యొక్క పాసురం యొక్క సారాంశము. ఏతక్కలంగల్ ఎదిరిపొంగి మీదెలెప్ప మాతాదే పాలసూర్యం వల్ల పెరుంపు సొక్కల్ అంటూ కుండలన్నీ నిండిపోయే విధంగా పాలనిచ్చే అవమందల గల ఓ నందగోపుని యొక్క ముద్దుల తనయుడా, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, మేలుకోవయ్య. ఆశ్రిత రక్షక, శత్రువుల వల్ల పరాజితులైనటువంటి దిక్కు కానక నీ ముందు తలలు ఉంచినటువంటి శత్రువులందరూ కూడా నీ పాదపద్మాలను స్మరిస్తూ నీ పాదసేవను స్తుతిస్తూ ఉన్నట్లుగా మాకు కూడా నీ పాదపద్మ స్పర్శ చేస్తూ నీకు మంగళాశాసనం చేయటానికి పాడటానికి వచ్చామయ్యా మేమందరం. దయచేసి మేలుకో శ్రీకృష్ణ. నీ కళ్యాణ గుణగానం చేస్తున్నటువంటి మాపై నిండు దయతో మా నోమని సిద్ధం చేసి మాకు అనుగ్రహించు తండ్రి అని చెప్పి శ్రీకృష్ణుని ప్రార్థిస్తోంది నీలాదేవి గోదా బృందంతో కలిసి. వాసుదేవ. జై శ్రీరామ్.